ఎస్ఎన్ఏఏ కిడ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. హలో పిల్లలు, ఈరోజు మనం కొన్ని రకాల కూరగాయల పేర్లు నేర్చుకుందామా? రండి నేర్చుకుందాం. టమాటా. టమాటా టమాటా వచ్చేసి ఎరుపు రంగులో ఉంటుంది. వీటిని టమాటాలు అంటారు. బంగాళదుంప. బంగాళదుంప ఇది లేత గోధుమ రంగులో ఉంటుంది. వీటిని బంగాళదుంపలు అంటారు. బెండకాయ. బెండకాయ బెండకాయలు ఆకుపచ్చ కలర్లో ఉంటాయి. వీటిని బెండకాయలు అంటారు. దొండకాయ. దొండకాయ దొండకాయలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వీటిని దొండకాయలు అంటారు. వంకాయ. వంకాయ ఇది ఊద రంగులో ఉంటుంది. వీటిని వంకాయలు అంటారు. కాకరకాయ. కాకరకాయ ఇది ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. వీటిని కాకరకాయలు అంటారు. ఉల్లిపాయ. ఉల్లిపాయ ఇవి గులాబీ మరియు లేత ఎరుపు రంగులో ఉంటాయి. వీటిని ఉల్లిపాయలు అంటారు. మునగకాయ. మునగకాయ ఇవి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వీటిని మునగకాయలు అంటారు. పొట్లకాయ. పొట్లకాయ ఇవి లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వీటిని పొట్లకాయలు అంటారు. కాలీఫ్లవర్. కాలీఫ్లవర్ ఇది తెలుపు రంగులో ఉంటుంది. వీటిని కాలీఫ్లవర్స్ అంటారు. దోసకాయ. దోసకాయ ఇవి పసుపు రంగులో ఉంటాయి. వీటిని దోసకాయలు అంటారు. బీరకాయ. బీరకాయ ఇవి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వీటిని బీరకాయలు అంటారు. సొరకాయ. సొరకాయ ఇది లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. వీటిని సొరకాయలు అంటారు. చిక్కుడుకాయ. చిక్కుడుకాయ ఇవి లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వీటిని చిక్కుడుకాయలు అంటారు. కంద. కంద ఇది గోధుమ రంగులో ఉంటుంది. వీటిని కంద అంటారు. అరటికాయ. అరటికాయ ఇది లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. వీటిని అరటికాయలు అంటారు. ఇవి కూర కోసం వాడే అరటికాయలు. చామదుంప. చామదుంప ఇది గోధుమ రంగులో ఉంటుంది. వీటిని చామదుంపలు అంటారు. క్యాప్సికం. క్యాప్సికం ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. వీటిని క్యాప్సికమ్స్ అంటారు. పచ్చిమిరపకాయ. పచ్చిమిరపకాయ ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. వీటిని పచ్చిమిరపకాయలు అంటారు. క్యారెట్. క్యారెట్ ఇది నారింజ రంగులో ఉంటుంది. వీటిని క్యారెట్ అంటారు. గెనిసిగడ్డలు. గెనిసిగడ్డలు
ఇవి లేత గోధుమ రంగులో ఉంటాయి. వీటిని గెన్సిగడ్డలు అంటారు. నిమ్మకాయ. నిమ్మకాయ. నిమ్మకాయలు పసుపు రంగులో ఉంటాయి. అవే పచ్చివైతే ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వీటిని నిమ్మకాయలు అంటారు. బీట్రూట్. బీట్రూట్. ఇవి ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. వీటిని బీట్రూట్ అంటారు. గుమ్మడికాయ. గుమ్మడికాయ. ఇది నారింజ మరియు పసుపు రంగులో ఉంటాయి. వీటిని గుమ్మడికాయలు అంటారు. బూడిద గుమ్మడికాయ. బూడిద గుమ్మడికాయ. ఇవి లేత ఆకుపచ్చ రంగు మరియు బూడిద రంగులో ఉంటాయి. వీటిని బూడిద గుమ్మడికాయలు అంటారు. చుక్కకూర. చుక్కకూర. దీన్ని చుక్కకూర అంటారు. తోటకూర. తోటకూర. దీన్ని తోటకూర అంటారు. పాలకూర. పాలకూర. దీన్ని పాలకూర అంటారు. కొత్తిమీర. కొత్తిమీర. దీన్ని కొత్తిమీర అంటారు. పుదీనా. పుదీనా. దీన్ని పుదీనా అంటారు. కరివేపాకు. కరివేపాకు. దీన్ని కరివేపాకు అంటారు. మీకు ఈ వీడియో నచ్చిందా? ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటున్నారా? అయితే నా ఛానల్ని లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.